హాయ్ అండి, ఏదో చికెన్ మంచూరియా చేశాను. ప్రాసెస్ చూపిస్తే వచ్చేసేయండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, హాఫ్ గుడ్డ వేసుకొని, మొత్తం వేసుకోకండి. నేను మొత్తం వేసుకున్నా. హాఫ్ గుడ్డ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ గుడ్డ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. దీన్ని మాత్రం కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేసి ఫ్రై చేసుకోవడం అంతే. ఎగ్ అంత ఇంపార్టెంట్ కాదులేండి. ఎగ్ ఉంట కొట్టేసుకొని లేదంటే లేదు, కొంచెం కొంచెం వేగితే చాలు. తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చిల్లీ, కొంచెం క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నా, మీరు లేదంటే నార్మల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే కొంచెం మరగనివ్వండి. సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ ఇది వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం 2 నిమిషాలు వేగితే చాలు. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి. ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఇది హై ఫ్లేమ్ మీద కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేయడం అంతే. ఇవి వేసిన తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేసుకుంటే అంతే, ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా కాకుండా మీరు మొత్తం చిన్న చిన్న కట్ చేసుకొని బాల్స్ టైప్లో కూడా వేసుకోవచ్చు. అట్లా ఇంకా